హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. అలారం 1 hour 35 minutes రన్ టైమ్ తో జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి హీరో ఒక డిఐఏ ఏజెన్సీలో వర్క్ చేసే ఒక ప్రొఫెషనల్ కిల్లర్. తన బాస్ ఇచ్చే ఆజ్ఞల మేరకు హీరో కాంట్రాక్ట్ కిల్లింగ్ చేస్తా ఉంటాడు. అలాగే హీరోయిన్ కూడా వేరే ఏజెన్సీలో నుంచి కిల్లర్స్ ని చంపడానికి డబ్బులు ఇస్తే చంపుతుంది. అలా హీరోని చంపమని హీరోయిన్ పంపించడంతో హీరోయిన్ హీరోని చంపాలనుకుంటుంది. కానీ చివరి నిమిషంలో చంపొద్దని నిర్ణయించుకొని వాళ్ళ అక్కడి నుంచి దూరంగా పారిపోయి రెండు ఏజెన్సీ నుంచి కూడా విడిపోయి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ అలారం అనే ఒక కొత్త సంస్థలో జాయిన్ అవుతారు. ఆ ఇద్దరు కలిసి అలారం కోసం పనిచేస్తారు. అలారం అనేది ప్రజలు శ్రేయస్సు కోరుకునే అలారం వేరే ఏజెన్సీల యొక్క చీకటి కోణాన్ని బయట పెడుతుంది. అలాగే వాళ్ళు చేసే తప్పులను చూపిస్తుంది. అలా ఇద్దరు ఆఫీసర్స్ వేరే సంస్థల నుంచి తీసుకొచ్చిన ఒక సమాచారాన్ని అలారం కి ఇచ్చే సమయంలోనే వాళ్ళు ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ చిప్ ని హీరో తీసుకుంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది, చివరికి అలారం కి ఆ పెన్ డ్రైవ్ అనేది ఇచ్చాడా లేదా, హీరోయిన్ ని అలాగే హీరోని ఈ ఏజెన్సీస్ ఏం చేశాయి అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ ఉండదు. డైరెక్షన్ బాగుందండి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా సిల్వెస్టర్ స్టాలోన్ గారు నటించడం జరిగింది. ఈయన ఓల్డ్ సినిమాలు చూసుకున్నట్లయితే రాంబో మూవీలో నటించడం జరిగింది. హీరో అలాగే హీరోయిన్ అలాగే మిగతా క్రూ యాక్టింగ్ కూడా బాగుంది. ఈ సినిమా ఒక సర్వైవల్ అలాగే ఒక యాక్షన్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. ఫైనల్ గా ఒక మంచి యాక్షన్ మూవీ అలాగే ఒక మంచి సర్వైవల్ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ అండి. ఒక మంచి హాలీవుడ్ యాక్షన్ అలాగే సర్వైవల్ మూవీని ఎవరిని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మూవీని ట్రై చేయండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. ఫైట్ సీక్వెన్స్ లో గానీ అలాగే యాక్షన్ సీన్స్ లో గానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. హీరో గురించి కూడా చెప్పవసరం లేదండి, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.